హలో నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేళ బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పాలన అని ఫైర్ అయ్యారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులను నమ్మించి తడిగుట్టతో గొంతు కోసిందన్నారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారని, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, నేడు కౌలు రైతులకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేశారా అని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేస్తుందేంటి? హామీల్లో ఒక్క వాగ్దానాన్ని సీఎం పాతేస్తున్నారన్నారు. చేత కానప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు, అధికారంలోకి రాగానే మాట తిప్పడం ఎందుకు అని నిలదీశారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు గాని నమ్మించి ద్రోహం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్నారు. గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరన్నారు. ఇక ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని ఎక్స్ లో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.